అని మాట్లాడుకుంటున్నారు. నాకేం అభ్యంతరం లేదు. ఒక నిమిషం ప్లీజ్ లిజన్ మీ. అయితే లక్ష్మీనారాయణ గారు దయచేసి దొంగలను జైల్లో పెడతామని వచ్చి దొంగలతో అదే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక లక్ష్మీనారాయణ గారికి ఒక విషయం, ఇంత సీనియర్ నాయకుడు ఒక మాట, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటైనాక ఈ దేశంలో ఏమన్నా రాజకీయాలు ఉన్నాయా? ఇంకా అసలు ఏమన్నా అర్థం ఉన్నదా దానికి? బీజేపీ కాంగ్రెస్ ఒక నిమిషం ప్లీజ్ లక్ష్మీనారాయణ, నేను నువ్వు ఇంతసేపు మాట్లాడితే నేను ఏమన్నా మాట్లాడినా? ఇంతసేపు మాట్లాడితే కూడా నేను ఏమన్నా మాట్లాడినా? హలో లక్ష్మీనారాయణ గారు, నేను మీరు ఇంతసేపు మాట్లాడినా నేను చాలా సైలెంట్ గా మర్యాదగా ఊరుకున్నాను. మీరు ఏమన్నా కూడా నేను విన్నా, మీరు కూడా అట్లా వినాలి కదా. నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు నువ్వు దొంగ అంటే మీరు దోచుకున్నదని ఆయన అన్నాడు, మీరు కేంద్రమే దోచుకున్నదని ఈయన అన్నాడు. అదంతా ఇవన్నీ నేను ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ. ఇవాళ వచ్చినట్టు ఇవాళ ఇప్పుడు మీరు దోచుకున్న టీఆర్ఎస్ అని ఇప్పుడు అన్నది ఎవరిని? ఇప్పుడు అట్లా మీరు ఇద్దరు అట్లా మీరు ఒక నిమిషం. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చెప్పండి, ఏమన్నా ఉంటే నేను చెప్తాం. 90 ఆరోపణలు చెప్తామండి. ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఇంటర్ఫేర్ అవుతావు లక్ష్మీనారాయణ గారు? నేను చెప్పేది వినండి. మొత్తం ఓట్ల దొంగతనం చేసింది మీరు. దేశం అంతా ఇవాళ ఓట్ల దొంగతనం చేసి రాహుల్ గాంధీ గారు పదే చెప్తా ఉన్నారు, మీరు దొంగలు, అనిల్ అంబానీ అటువంటి వాళ్ళని సపోర్ట్ చేశారు. దొంగ అన్నట్టుంది. మీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఓట్ చోరీ అంటాడు. మీ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని ఓట్ చోరీ అంటారు. ఇక్కడనేమో రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకుని రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులందరూ దొంగ ఓట్లు వేపిస్తా ఉన్నారు. జూబ్లీ హిల్స్ లో ఎన్ని దొంగ ఓట్లు వేపించారు? ఇవాళ కూడా మున్సిపాలిటీలలో కానీ, ఇప్పుడు కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ మైనర్ పిల్లలతో ఓట్లు వేపిస్తారు. ఓట్ చోరీ గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఇది దారుణం అండి. ఇది ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారండి? మీకు అక్కడ బీజేపీకి జూబ్లీ హిల్స్ లో మొత్తం టీఆర్ఎస్ సపోర్ట్ చేసేపటికే ఇవాళ బీజేపీ డిపాజిట్ పోయింది అక్కడ జూబ్లీ హిల్స్ లో. మీరు టీఆర్ఎస్ కి సపోర్ట్ చేసిండ్రు. ఇవాళ అనేక నియోజకవర్గాలలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ కలిసి చాలా కౌన్సిలర్లు గెలుచుకోవడానికి ఎక్కడ వీకుంటే అక్కడ, ఎక్కడ స్ట్రాంగ్ ఉంటే అక్కడ వాళ్ళకి వీళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకున్నారు. కొంచెమైన ఆలోచన ఉండాలి. ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ రెండు కలిసిపోయిన తర్వాత ఇంకా ఏ ప్రతిపక్ష పార్టీలు, ఇంకా టీఆర్ఎస్లు బీఆర్ఎస్లు ఇంకో పార్టీ దేశంలో ఉంటుందా? అసలు బతుకుతుందా? నేను అడుగుతా ఉన్నా. ఇటువంటి అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రకారం ఏదో వాళ్ళు మాట్లాడితే పర్వాలేదు, కానీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కలిసిపోయిన ఎవరైనా మాట్లాడితే ఇక అంతా ఇక దాని గురించి నేనేం మాట్లాడాలి, నేనేం మాట్లాడాను. తర్వాత నెంబర్ 2, రెండోది ఇప్పుడు ఏంటంటే, మీరు పట్టణ ప్రాంతాల ఓటర్లలో ఇవాళ జరిగినటువంటి ఎన్నిక, అంతకుముందు జరిగినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నికలలో ఓట్లను చూసిర్రు. అప్పుడు ఎన్నో విధంగా మీ నాయకత్వము, అంటే ఈ టీఆర్ఎస్ నాయకత్వం 10 ఏళ్ళు రాష్ట్రం అగ్గిదలుగా పెట్టి నాశనం చేసి, అప్పులపాలు చేసి, ధ్వంసం చేసి, ఇవాళ పోయి మళ్ళీ మాకు ఓట్లు కావాలంటే ఎవడు వేయలే మీకు. ఇవాళ కూడా మీరు ఏమంటున్నారు? లక్ష్మీనారాయణ గారు ఒక మాట చెప్తా ఉన్నారు, ఏమనంటే మేము పైఖానాలు కట్టినాం, లేకపోతే టాయిలెట్లు శుభ్రం చేయించినాం, లేకపోతే ఇంకేమో చేసినాం, మేము నేషనల్ హైవే రోడ్లు వేసినాం. కరీంనగర్ లో నేషనల్ హైవే రోడ్డు 1983లో ఎమ్మెల్యే ఉన్నా ఆనాటి నుంచి ఇవాళ దాకా చూస్తున్న కొత్త నేషనల్ హైవేలు భారతీయ జనతా పార్టీ ఇవాళ వచ్చినాక కొత్తగా వచ్చినటువంటి హైవేలు ఏం లేవండి. ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు ఉన్ననాడు ఆ తర్వాత వచ్చినాయే తప్ప ఏ కొత్త హైవే ఒకటి వచ్చిందో ఒక పేరు. తర్వాత నేను మాట్లాడినాక మీ అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. మీరు మాట్లాడిందంతా నేను విన్నా. ఈ ప్రకారంగా ఇంటర్ఫేర్ కావడం కరెక్ట్ కాదు. మృత్యుంజయ్ గారు అండ్ లక్ష్మీనారాయణ గారు అండ్ సతీష్ గారు ఒక్కసారి లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇంకొన్ని గ్రాఫిక్స్ ఉన్నాయి, వాటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మరీ ముఖ్యంగా మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్స్, మరీ ముఖ్యంగా ప్రొసెక్టెడ్ ఓట్ షేర్ ఇన్ మున్సిపాలిటీస్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కార్పొరేషన్ సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మనం మాట్లాడుకున్నాం. ప్రొసెక్టెడ్ వార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. రామగుండంకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 30 నుంచి 40, కాంగ్రెస్కి బీఆర్ఎస్కి 16 నుంచి 20, బీజేపీకి 3 నుంచి 6, ఇతరులు 4 నుంచి 7. అలాగే మంచిర్యాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 39 నుంచి 43 కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి 8 నుంచి 12, బీజేపీకి 6 నుంచి 9, ఇతరులు 1 నుంచి 2. కొత్తగూడెం 28 నుంచి 34 కాంగ్రెస్, 7 నుంచి 9 బీఆర్ఎస్, 14 నుంచి 16 సిపిఐ, 2 నుంచి 4 ఇతరులు. కరీంనగర్ 14 నుంచి 16 కాంగ్రెస్, 10 నుంచి 12 బీఆర్ఎస్, 24 నుంచి 29 బీజేపీ, 6 నుంచి 9 ఎంఐఎం, 1 నుంచి 3 ఇతరులు సాధించే అవకాశం ఉందని చెప్పి పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్ చెబుతోంది. ఇక నిజామాబాద్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 10 నుంచి 16 కాంగ్రెస్, 2 నుంచి 4 బీఆర్ఎస్, 26 నుంచి 31 బీజేపీ, 8 నుంచి 12 ఎంఐఎం, 1 నుంచి 2 ఇతరులు. నల్గొండకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కాంగ్రెస్ 21 నుంచి 26,
బీఆర్ఎస్ 8 నుంచి 12, 6 నుంచి 10 బీజేపీ, 2 నుంచి 4 ఎంఐఎం, 1 నుంచి 2 ఇతరులు. అలాగే మహబూబ్ నగర్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 26 నుంచి 30 కాంగ్రెస్, 18 నుంచి 22 బీఆర్ఎస్, 6 నుంచి 8 బీజేపీ, 2 నుంచి 4 ఎంఐఎం, 1 అత్యధికంగా ఒక్కసారి దక్కించుకునే అవకాశం ఉంది ఇతరులు అంటూ కూడా పీపుల్ పల్స్ ప్రొజెక్టెడ్ వార్డ్స్ కి సంబంధించి మాట్లాడుతున్న క్రమం. నెక్స్ట్ గ్రాఫిక్ ప్రయత్నం చేద్దాం. ఇంకా పీపుల్ పల్స్ ఏం చెబుతోంది, పీపుల్ పల్స్ సంబంధించి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇంకా ఎటువంటి ప్రొజెక్షన్ ఇవ్వడం జరుగుతోంది మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు కరీంనగర్ సంబంధించి మాట్లాడుకున్నాం. దాంతోపాటు ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ గురించి మాట్లాడుకుంటే మున్సిపాలిటీకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఇటు కాంగ్రెస్ కి 36% ఓట్ షేర్ ఇస్తోంది, బీజేపీకి 19.3%, అలాగే కాంగ్రెస్ సిపిఐ సిపిఎంకి సంబంధించి 2, అలాగే 1.2, ఇతరులు 9.7, ఎంఐఎం 2, అలాగే బీఆర్ఎస్ 29.7% ఓట్స్ అనేది దక్కించుకునే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న సందర్భం. దాంతోపాటు ప్రొజెక్టెడ్ వార్డ్స్ ఇన్ మున్సిపాలిటీస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఏకంగా 1210 నుంచి 1290 స్థానాలని కాంగ్రెస్, దాంతోపాటు 860 నుంచి 930 బీఆర్ఎస్, 250 నుంచి 270 బీజేపీ, ఎంఐఎం 35 నుంచి 44 సిపిఐ సిపిఎం కలిపి దాదాపుగా 22 నుంచి సిపిఐ 12 నుంచి 17, సిపిఎం 10 నుంచి 14, అలాగే ఇతరులు 90 నుంచి 110 స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి ఇటు పీపుల్ పల్స్ ప్రొజెక్టెడ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఎట్ ద సేమ్ టైం ఆర్టీవీ కూడా మీ ముందు సర్వే ఫలితాల నుంచే ప్రయత్నం చేసింది. నిన్న ఇటు మున్సిపాలిటీకి సంబంధించి మాట్లాడుకున్నాం, అంతకన్నా ముందు కార్పొరేషన్కి సంబంధించి మాట్లాడుకున్నాం. ఆ ఓట్ షేర్కి సంబంధించి గ్రాఫిక్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. తెలంగాణ మున్సిపాలిటీస్కి సంబంధించి ఆ ఓట్ షేర్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ నెంబర్స్ని మీరు చూడొచ్చు. 36% కాంగ్రెస్కి, 29.7% బీఆర్ఎస్కి, 19.3% బీజేపీకి, అలాగే 2 సిపిఐ సిపిఎం కలిపి 1.2, దాదాపుగా 3.2% ఇటు సిపిఐ సిపిఎం కలిపి. దాంతోపాటు ఇతరులు 9.7, ఎంఐఎం 2% ఓట్ షేర్ని దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ప్రొజెక్టెడ్గా చెప్తున్నమాట. పీపుల్ పల్స్ ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఇన్ మున్సిపాలిటీస్ సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. సో ఇలా మాట్లాడుకున్న సందర్భం. దాంతోపాటు ఇటు ఆర్టీవీ కూడా మనం మీకు కార్పొరేషన్కి సంబంధించి ఆ డీటెయిల్డ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలను లేకపోతే ప్రీ పోల్ ఫలితాలకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కరీంనగర్ మొత్తం 66 స్థానాలుంటాయి. కాంగ్రెస్ 15 నుంచి 18, బీఆర్ఎస్ 15 నుంచి 16, బీజేపీ 25 నుంచి 27, ఎంఐఎం 5 నుంచి 7, ఇతరులు 2 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి ఆర్టీవీ మీకు చెప్పుకొచ్చింది. అండ్ ఆర్టీవీ సర్వే ఫలితాల్లో ఇంకా ఉంది. రామగుండం మొత్తం 60 స్థానాలకు గాను కాంగ్రెస్ 30 నుంచి 35, బీఆర్ఎస్ 10 నుంచి 14, బీజేపీ 0 నుంచి 5, అలాగే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అక్కడ 12 నుంచి 15కి సంబంధించి మాట్లాడుకునే క్రమం, ఇతరులు 3 నుంచి 5. సో ఓవరాల్గా మాట్లాడుకుంటే కనుక మున్సిపాలిటీస్ మొత్తం 116 మున్సిపాలిటీస్కి గాను ఇటు కాంగ్రెస్ 87 స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందనేది ఆర్టీవీ సర్వేలో తేలింది. ఇక బీఆర్ఎస్ 23 స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందంటూ కూడా ఇటు ఆర్టీవీ సర్వేలో తేలింది. దాంతోపాటు బీజేపీ 5 స్థానాన్ని దక్కించుకోవచ్చు అంటూ కూడా ఆర్టీవీ సర్వేలు జనాల నుంచి వచ్చిన మాట. ఎంఐఎం 1 స్థానాన్ని దక్కించుకోవచ్చు అంటూ కూడా ఇటు ఆర్టీవీ సర్వేలో తేలిన అంశం. ఇది మున్సిపాలిటీకి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో. దాంతోపాటు కార్పొరేషన్కి సంబంధించి కూడా మాట్లాడుకున్న సందర్భం. కార్పొరేషన్కి సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చెలాయించే అవకాశం ఉంది అంటూ కూడా ఆర్టీవీ సర్వేలో తేలిన అంశం. మొత్తంగా అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ ఈ ఎలక్షన్స్లో తన ఆధిపత్యాన్ని చెలాయించింది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ ఆధిపత్యానికి కారణం ఏంటి, లేకపోతే కాంగ్రెస్ గెలుపుకి కారణం ఏంటి? బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో ఉండడం విషయానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో తృప్తి పడే అవకాశం ఉందా? అండ్ మున్సిపల్ ఎన్నికల సర్వేకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో కాంగ్రెస్ 83 స్థానాన్ని